హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇలా మనం వీడియో వచ్చే టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఇలా మనం వచ్చేసి ఇక్కడ మన కిలా వరంగల్ రోడ్లో మన వినాయకులు తయారు చేస్తారు కదా, హైదరాబాద్ మోడల్ విగ్రహాలు. ఏమేమి విగ్రహాలు తయారైనాయి, ఇలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎన్ని హైట్స్లలో ఉన్నాయి కూడా. ఎందుకంటే చాలా వరకు నాకు కామెంట్స్లలో అడగడం జరుగుతుంది, అన్న హైట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయండి అని. అయితే ఏంటంటే ముంబై మోడల్ విగ్రహాలకు అనేది ఇంకా హైట్ అనేది ఫిక్స్ కాలేదు, ఈ విగ్రహాలకు అనేది హైట్ అనేది ఫిక్స్ అయింది. కాబట్టి నేను మాత్రం మీకు హైట్స్ కూడా చెప్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్లకు మాత్రం ఎలాంటి ఛార్జెస్ అయితే వర్తించదు, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆలనండి, నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం ఇక మనము ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం చూద్దాం, ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని. ఓకేనా ఫ్రెండ్స్? మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం వీడియో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు గ్రూప్ మ్యాప్ చూపిస్తున్నాను. మనకు ఇదివరకు అండర్ బ్రిడ్జ్ దాటాక డిమార్ట్ ఉంటుంది, డిమార్ట్ నుంచి కిలా వరంగల్ పోయే రోడ్లో మనకు ఇక్కడ వినాయకుల షెడ్ ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే మనకు కిలా వరంగల్ పోయే రోడ్డు మనకు అక్కడ కనబడుతుంది, మొత్తం కిలా వరంగల్ కోట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వినాయకులు కూడా బయట కనబడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లోపల ఉన్న విగ్రహాలు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి మోడల్స్లో ఉన్నాయి విగ్రహాలు ఏందని మాత్రం మొత్తం ఈ వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ బయట ఒక 2 విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఆ విగ్రహాలు చూస్తున్నాం. ఇక్కడ ఇంకా ఏంటంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా నా వీడియో అనేది కొంచెం లెంత్ అయితే కావచ్చు, కానీ మాత్రం మీరు మొత్తం వీడియో అనేది కంప్లీట్గా చూడండి, ఎలాంటి ఫార్వర్డ్ చేయకుండా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. ఇంకా వర్క్ అనేది మొత్తం ఇంకా చేతులు ఇట్లా పెట్టలేదు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మాకు మన చెట్టు ఉంటుంది కదా, చెట్టు డిజైన్లు అయితే మాత్రం బ్యాక్ డ్రాప్లో ఉంది. గణేష్ మహారాజ్ వచ్చేసి మన కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ పక్కకు వచ్చేసి ఇక మొత్తం కంప్లీట్ అయినాక మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకవేళ మాత్రం మనం లోపల చూసుకున్నట్టయితే మాత్రము ఇంకా ఇక్కడ ఉన్నది చూసినలా, ఇక్కడ ఉన్నది మన ఆవా మరి ఏంటిదని మాత్రం మీకు లోపల ఏమన్నా జాయిన్ చేసి ఉంటే మాత్రం మీకు వీడియోలో చెప్తాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం ఫైర్. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్ వచ్చేసి ఒక 6 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇక్కడ ఏంటంటే గణేష్ మహారాజ్ వచ్చేసి హెయిర్ స్టైల్ అండ్ మొత్తం శివుని రూపము, బాడీ మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పులితోలు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ గ్రౌండ్లో వచ్చేసి మనకు డమ్రు అంటే డమ్రుకం ఉంటుంది కదా, డమ్రును ప్లస్ ఇది మన సూర్య ఉంటుంది కదా, సూర్యకిరణాలు లెక్క ఒక ఫైర్ లెక్క అది. ఇక చూసుకున్నట్టయితే మనకు ఒక 6 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం సేమ్ గణేష్ మహారాజ్, ఇవన్నీ సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. నేను మీకు చెప్పాను కదా, అక్కడ బయట ఏదైనా విగ్రహానికి మాత్రం అటాచ్ చేసి ఉంటే మాత్రం మీకు తప్పకుండా నేను చెప్తానని. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది కదా, ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర చూసుకుందాం. ఈ గణేష్ మహారాజ్ మేబీ నాకు తెలిసి ఒక 9 ఫీట్స్ గణేష్ మహారాజ్. బ్యాక్ డ్రాప్ కూడా చాలా ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్. అండ్ వాహనం వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు నెమలి వాహనము. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం నెమలి లెక్క వస్తుంది. అంటే నాకైతే వాళ్ళు చెప్పిండ్రు, మేబీ నాకు తెలిసి అయితే ఇది హంస అనుకుంటున్నా, హంసనే కావచ్చు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఇది హంసనా లేకుంటే నెమలి అని. ఎందుకంటే హంసకు వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంట్రకలు అనేది ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇటు చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ నెమలికలు ఉంటాయి కదా, ఆ నెమలికల మోడల్ అయితే ఉన్నాయి. కాకపోతే నాకు చెప్పింది అయితే వాళ్ళు హంసనే అని. ఇటు చూసుకున్నట్టయితే ఇక సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజు. వీటి కింద అంటే ఈ విగ్రహాలు అనేది లోపలికి ఉన్నాయి కాబట్టి ఏమైపోయిందంటే అన్ని విగ్రహాలకు వీళ్ళు చేతులకి ఇట్లా మొత్తం కంప్లీట్గా అతుకుపెట్టి పెట్టడం జరిగింది. ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంటుంది, ఆ ఫినిషింగ్ అనేది చెప్తా ఎప్పుడైతే ఏంటి అని మాత్రం వీళ్ళకి అడిగి అయితే చెప్తాను నేను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ గణేష్ మహారాజ్ వచ్చేసి మహారాజా మోడల్ గణేష్ మహారాజ్. మహారాజా మోడల్ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ కూడా చూసుకున్నాడు, చాలా బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్. అండ్ ఈ గణేష్ మహారాజ్ ఎట్లా అంటే మన లాల్ బాగ్ రాజా ఉంటుంది ముంబైలో, చాలా ఫేమస్ గణేష్ ఐడల్ అది.
లాల్ బాక్చర్ రాజా అని ఆ మోడల్ గణేష్ మహారాజ్ ఇది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 6 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇటు చూసుకున్నట్టయితే మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. అండ్ అలానే ఇంకా కొంచెం లోపలికి పోయి కూడా చూద్దాం, ఇంకా ఏమన్నా గణేషులు ఉన్నాయా ఏంటి అని మాత్రము. మేబీ నాకు తెలిసి ఇక్కడ చాలా చాలా మంచి మంచి మోడల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సేమ్ మోడల్లో ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ చూసుకుందాం. సేమ్ మన మహారాజా మోడల్ గణేష్ మహారాజ్. కాకపోతే బ్యాక్గ్రౌండ్ చూడండి, చాలా బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు శివలింగాలు ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ పైన కూడా వచ్చేసి మనకు ఒక కలశం రూపం అయితే రావడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ కూడా సేమ్ ఒక 6 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఈ లైన్లో చూసుకుంటే సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర చూద్దాం మనము. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనము మీద నంది కూర్చొని ఉన్నాడు. నంది వాహనం వచ్చేసి గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఒక 10 ఫీట్స్ గణేష్ మహారాజ్, 10 ఫీట్ల గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది. మీకు తెలుసు వీళ్ళది పెయింటింగ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మాత్రం మీకు మొత్తం తెలుసు వీళ్ళది. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీళ్ళు హోల్సేల్ పరంగా కూడా అమ్ముతారు. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చని చెప్తున్నా. చూసుకోండి, చాలా బ్రహ్మాండం. అండ్ ఫేస్లో కూడా గ్లో అనేది చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇక్కడ ఇప్పుడు ఈ లైన్లో చూసుకున్నట్టయితే మొత్తం సేమ్ గణేష్ మహారాజెస్. అండ్ ఇంకో కొంచెం డిఫరెంట్ గణేష్ మహారాజ్ ఐడియాలు అయితే చూద్దాం మనం. కొంచెం డిఫరెంట్ అని చెప్పాను కదా, అసలు ఏంటి దాంట్లో డిఫరెంట్ అని దీన్ని చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఓన్లీ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మీకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో మనకు రాముడు లక్ష్మణుడు అయితే ఉండడం జరిగింది. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకు శివలింగం అండ్ శేషనాగ్, శివలింగం బ్యాక్ సైడ్ అయితే మాత్రం శేషనాగ్ అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. ఇంకా మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయినాక మాత్రం అసలు ఎగ్దమ్ ఉంటుంది కావచ్చు గణేష్ మహారాజ్ అయితే నాకు తెలిసి. ఇప్పుడు ఈ లైన్లో కూడా చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది కదా. ఇంకా పోదాం, ఇంకా కొంచెం లోపలికి పోయి కూడా చూద్దాం. ఇప్పుడు మీకైతే నేను చూపిస్తున్నా మొత్తం కంప్లీట్గా వీళ్ళ షెడ్లో ఏమేమి గణేషులు ఉన్నాయి ఏంటి అని. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఈ లైన్లో ఒకవేళ మాత్రం కొంచెం డిఫరెంట్ అయిన గణేష్ మహారాజెస్ ఉంటే మాత్రం మీకు కంపల్సరీ నేను అయితే చూపిస్తాను, ఓకేనా. చూసుకున్నట్టయితే ఇక మనమైతే ఇంకా కొంచెం ముందుకైతే పోతున్నాము. ఇంకా కొంచెం ముందుకు పోయినాక మాత్రం చూద్దాం ఇంకేమన్నా మోడల్స్ ఉన్నాయా ఏంటిదని. మనము బయట అయితే మాత్రం ఒక గణేష్ మహారాజ్కి అయితే చూడడం జరిగింది, మీకు చెప్పాను. అది ఇక్కడ గణేష్ మహారాజ్కి అయితే ఆ ఫేస్ అయితే అతుకుపెట్టి ఉండడం జరిగింది. అంటే గణేష్ మహారాజ్ చేసుకొని కూర్చున్నారు కదా, దాంట్లో అయితే ఒకటి ఇది ఆవా లేకుంటే జింకన చెప్తా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి ఇక్కడ ఒక 7 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఇది వచ్చేసి జింకన్ అంట. ఈ జింక అంటే మనకు ఎట్లా అంటే ఒక కృష్ణుని స్టైల్ అనుకుంటా, నాకు తెలిసి కృష్ణుని స్టైల్ అయితే మనకు కాదు. అవును, మీకు తెలిసి ఉంటే మాత్రం కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మాత్రం మనం చూసుకున్నట్టయితే మొత్తం చెట్టు, అది నాకు తెలిసి అయితే చెట్టు అది. అండ్ ఆ చెట్టు మధ్యలో చూసుకోవచ్చు పట్టుకున్నట్టున్నది గణేష్ మహారాజ్. ఇక్కడ ఇంకోటేమో ఇక్కడ చెయ్యి ఇలా పెట్టేసింది, ఇంకోటేమో ఆశీర్వాదం చేయలేదు, ఇదేమో లడ్డు చెయ్యి. చూసుకున్నట్టయితే ఇక మనము ఈ లైన్లో మొత్తం చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ గణేష్ మహారాజెస్ అయితే ఉండడం జరుగుతుంది కదా. ఇంకా వెళ్ళి చూద్దాం. ఇంకా ఏంటంటే ఇంకా వర్క్ అనేది ఇంకా చాలా వర్క్ అనేది పెండింగ్ ఉందంట. ఇంకా మేబీ ఇంకా కొన్ని వినాయకులు తయారు చేస్తున్నారు వీళ్ళు, చూసుకోండి. ఇంకా మెటీరియల్ కూడా రావడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే చాలా చాలా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. మేబీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది కాబట్టి మనం కూడా ఇప్పుడు మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను నేను.
చూసిందిగా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ మొత్తం చూపెట్టడం జరిగింది మీకు. అలానే ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం ఇక్కడ బుక్ చేసేసుకోండి. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వస్తారు. ఎందుకంటే వరంగల్లో విగ్రహాలు, వినాయకుల విగ్రహాలు చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్కి మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం మరి అలానే నా ఛానల్ ఇంకోటి కూడా ఉంది, వైష్ణవి వ్లాగ్స్ అని. అలానే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు ఫాలో చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మన వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉంటుంది. నా సెకండ్ ఛానల్ వచ్చేసి వైష్ణవి వ్లాగ్స్ అని ఉంటుంది. ఆ వైష్ణవి వ్లాగ్స్ కూడా మీకు ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. తప్పకుండా మీరు ఆ ఛానల్ కూడా ఓపెన్ చేయండి. ఆ ఛానల్లో కూడా మీరు వీడియోస్ పెడుతూనే ఉంటాను నేను. తప్పకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ కూడా మంచి సపోర్ట్ చేయండి. ఈ ఛానల్కి ఏ విధంగా అయితే సపోర్ట్ చేసినా ఆ ఛానల్ కూడా మంచి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తాము. కొత్త వీడియోస్ నేను ముందుకు వస్తాను.